మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ మీద చేసిన వ్యాఖ్యలు అటు టాలీవుడ్లోనూ ఇటు రాజకీయాలను తీవ్ర దుమారం రేపుతున్నాయి. బేషరతుగా అక్కినేని ఫ్యామిలీకి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అటు హాలీవుడ్లో నటులంతా కూడా ఒకే తాటిపై వచ్చి కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి కూడా పలువురు చెప్తున్న నేపథ్యంలో ఖమ్మం నగరంలో అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా తీవ్రస్థాయిలో కొండా సురేఖ వ్యాఖ్యల మీద మండిపడుతున్నారు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ ఖమ్మం అసోసియేషన్ వాళ్ళు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందో ఒకసారిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మన దగ్గర ఫ్యాన్స్ ఉన్నారు. సో అన్న చెప్పండి, పూర్తిగా కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యల మీద మీరు ఎలా స్పందిస్తారు? ఆ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మా అక్కినేని ఫ్యామిలీ అనేవారు రాజకీయాలకి సంబంధం లేకుండా వాళ్ళ యూనిటీ ఏందో వాళ్ళు చూసుకునేవారు. అనవసరంగా ఈ రాజకీయాలు మా అక్కినేని ఫ్యామిలీకి పూసి లేనిపోని వ్యాఖ్యలు గలీజ్గా మాట్లాడటం అటువంటి మాకు నచ్చట్లేదు. కొండా సురేఖ గారు మా అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. లేదంటే మాత్రం మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కినేని అభిమానులం అంటే ఏమిటో తెలుసుకోవాలి కొండా సురేఖ గారు. కొండా సురేఖ గారు మరీ తెలియజేస్తున్నాం, మీకు ఏదైనా ఉంటే మీ రాజకీయాల గురించి మాట్లాడుకోండి, ఎవరైనా ఏమైనా అన్యాయాలు చేస్తే వాళ్ళ గురించి మాట్లాడుకోండి. మా హీరో అక్కినేని నాగార్జున గారి ఫ్యామిలీ విషయంలోకి జోక్యం చేసుకుంటే మేము సహించేది లేదు. ఎక్కడికైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. అక్కినేని ఫ్యామిలీ అంటే తెలుసుకో. మేము కనుక దిగితే మాత్రం మీ రాజకీయము మీరంతా ఏమవుతారో తెలుసుకోండి. ముందు ముఖ్యంగా మేము అభిమానులము ఎంత అభిమానిస్తామంటే ఇంట్లో ఫ్యామిలీని కూడా అంత మేము అక్కినేని నాగార్జున ఫ్యామిలీని అంత అభిమానిస్తాం. మాకు చాలా బాధాకరంగా ఉంది మీరు మాట్లాడిన వ్యాఖ్యలను బట్టి. అది తప్పు. ఏదైనా ఉంటే మా నాగార్జున గారికి క్షమాపణ చెప్పాలని, అక్కినేని ఫ్యామిలీకి మీరు క్షమాపణ చెప్పాలని మేము ఖమ్మం అక్కినేని ఫ్యాన్స్ తరపు నుంచి కోరుకుంటున్నాం. నేను శంకర్, ఖమ్మం. మరో అక్కినేని ఫ్యాన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారు కూడా ఎలా స్పందిస్తున్నారు కొండా సురేఖ వ్యాఖ్యల మీద చూడదాం. సో అన్న, కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ మీద చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? మరి అసలు మీరు ఏమనుకుంటున్నారు ఈ కొండా సురేఖ వ్యాఖ్యల మీద మీరు ఎలా స్పందిస్తారు? కొండా సురేఖ గారు అక్కినేని ఫ్యామిలీ మీద మాట్లాడటం చాలా తప్పు. అసభ్యక వాక్యాలు చాలా తప్పుగా మాట్లాడటం జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కినేని ఫ్యాన్స్ ఖమ్మం నుంచి. ఇది కొండా సురేఖ ఏదంటే రాజకీయ పరంగా ఏదంటే మాట్లాడుకోండి. అక్కినేని ఫ్యామిలీ రాజకీయం దూరంగా ఉంటారు. నాగేశ్వరరావు గారు కానీ, నాగ చైతన్య గారు కానీ, నాగార్జున గారు కానీ చాలా దూరంగా ఉంటారు. మేము దీనికి చాలా బాధపడుతున్నాము. దీనికి నాగార్జున గారికి, నాగ చైతన్య గారికి కొండా సురేఖ గారు ఇమ్మీడియట్గా సారీ చెప్పండి, లేకపోతే మేము ఎంత దూరమైనా వెళ్తాము. మేము దీన్ని ఎంత ముగించుకుంటే అంత మంచిదని కొండా సురేఖ గారికి జప్తు చేస్తున్నాను. సో మరో ఫ్యాన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా అన్నతో మాట్లాడదాం. సో అన్న చెప్పండి, కొండా సురేఖ కూడా పూర్తిగా నాగార్జున అంటే అక్కినేని ఫ్యామిలీ మీద, సమంత మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ తీవ్ర వ్యాఖ్యలకు పూర్తిగా అక్కినేని ఫ్యామిలీ కూడా వాళ్ళ మీద, కొండా సురేఖ మీద పరునష్టం దావా కూడా దాఖలు చేయడం జరిగింది. సో ఈ సందర్భంలో అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్గా మీరేమంటారన్న? ఖమ్మం అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. కొండా సురేఖ గారు ఆమె పబ్బం గడుకోవడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. ఇటువంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఖమ్మం జిల్లా తరపు నుంచి మా అక్కినేని కుటుంబం ఫ్యాన్స్ చాలా ఇదిగా ఉంటాం మేము. దానికి విరుద్ధంగా కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు క్షమాపణ కోరకపోతే మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి పరిస్థితులు. సో బ్రదర్, మీరు ఏమనుకుంటున్నారు కొండా సురేఖ వ్యాఖ్యల మీద? అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీరు ఏం కావాలని ఈరోజు మీరు కోరుకుంటున్నారు? నేను ఖమ్మం జిల్లా అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ మెంబర్ని. మా హీరో అనే వ్యక్తి ఏ విషయంలో కూడా వేలు పెట్టాడు. ప్లస్ రాజకీయంగా అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమీ పట్టించుకోడు. ప్రస్తుతం మా నాగార్జున కానీ, మా అఖిల్ కానీ, మా చైతన్య కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి జోలికి మేము పోయేటి వాళ్ళం కాదు. కొండా సురేఖ గారు బాధ్యతారహితంగా మాట్లాడారు. ఒక మంచి పదవిలో ఉండి వాళ్ళకి బేస్లెస్ వాదన చేసి దాన్ని ఇష్టం వచ్చేట్టు మాట్లాడి దాని మీద బేస్లెస్ లేకుండా, ఎటువంటి కారణం లేకుండా మా హీరోని గుంజి మమ్మల్ని హీరోలనే కాకుండా మా ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పెట్టినట్టుంది. మేము ప్రతి ఒక్కళ్ళం కూడా దీన్ని ఖండిస్తున్నాం.
దయచేసి మేము ఆమె ఇది చేసే వారికి క్షమాపణ చెప్పే వారికి మేము ఈ పోరాటం మాత్రం ఆపం. ఎట్టి పరిస్థితుల్లో మేము డైలీ ఇదే విధంగా ధర్నాలు చేయడం కానీ ఇవన్నీ కానీ జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా కంప్లైంట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. మేము కూడా కంప్లైంట్ ఇస్తున్నాం. చెప్పండి, పూర్తిగా కొండా సురేఖ మంత్రి స్థానంలో ఉన్నారు. తను కూడా ఒక మహిళ. అలాగే అక్కినేని ఫ్యామిలీకి చెందిన అక్కినేని మాజీ కోడలు సమంత కూడా ఒక మహిళ. కానీ ఒక మహిళ ఉండి ఇంకో మహిళ మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి మీరు ఏ విధంగా చూస్తారు? ముందుగా నమస్కారం అండి మీడియా మిత్రుల. మా అక్కినేని కింగ్ నాగార్జున గారి మీద ఇలా కొండా సురేఖ మంత్రి గారు ఇలా తప్పుడు ఆరోపణలు చేయటము ఎంతవరకు కరెక్ట్ కాదు. ఒక మంత్రి హోదాలో ఉండి మంత్రి హోదా కంటే ఎక్కువ మా కింగ్ నాగార్జున అంటే మాకు ఎంతో అభిమానము. ఆయన మాకు ఒక సీఎం కంటే ఎక్కువ మేము అంత అభిమానిస్తాము. మా ఇంట్లో మా కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ అభిమానిస్తాము. మాకు స్త్రీల పట్ల మా మేడం గారు అంటేనే చాలా గౌరవంగా, మా కన్నతల్లిలాగా, మా వదిన గారిలాగా ఒక ఫ్యామిలీ మెంబర్గా మేము భావిస్తాము. అలా ఉన్న మా అక్కినేని ఫ్యామిలీ మీద అలా కొండా సురేఖ మేడం గారు అట్లా ఈ వ్యాఖ్యలు తప్పుడు ఆరోపణలు ఇవ్వటము ఎంతవరకు కరెక్ట్ కాదని మా అక్కినేని ఫ్యాన్స్ ఖమ్మం తీవ్రంగా ఖండిస్తుంది. చూసారు కదా, పూర్తిగా అక్కినేని ఫ్యామిలీ మీద కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఫ్యాన్స్ తీవ్ర కలకలం రేపుతుంది. బేషరతుగా అక్కినేని ఫ్యామిలీకి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒక మహిళ ఉండి మరొక మహిళ గురించి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సరికాదని చెప్పేసి కూడా ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి కనపడదు. సో ఏది ఏమైనా ఇప్పటికే అక్కినేని నాగార్జున కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద ఆల్రెడీ నాంపల్లి కోర్టులో పరునష్ట దావా కేసు కూడా ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇదే విషయం మీద సినీ ఇండస్ట్రీ నటీనటులతో ఏకతాడిపై వచ్చి కొండా సురేఖ వ్యాఖ్యలను కూడా పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదేమైనా రాజకీయాలు ఉంటే రాజకీయ పరంగా ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలి, కానీ ఈ విధంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న సినీ పరిశ్రమ చిత్రకారుల నటీనటుల మీద ఈ విధంగా అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి కూడా అక్కినేని ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా బేషరతుగా కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఈ ఎంత దూరమైనా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను విజయేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.